ఓకే, సో బుజ్జిగాడు టు బాహుబలి, ప్రభాస్ సూపర్ మెడ్లీ, పూరి గారి కాంబినేషన్లో ఉండేటువంటి కొన్ని సినిమాలతో సహా మనం ఇప్పుడు చూసేసాము. సత్య మాస్టర్ అండ్ ట్రూప్, థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ సెకండ్ లాంచ్కి వెళ్ళే ముందు ఇందాక మనం అనుకున్న ఒక విషయం, బాహుబలి సినిమా ఇక్కడే కాదు వేరే అవుట్ ఆఫ్ ద కంట్రీస్ కూడా రిలీజ్ అయింది అని. మరి అక్కడ రిలీజ్ అయినప్పుడు ఆ డైలాగ్స్ ఎలా వినిపించాయో మనకి వినిపించబోతున్నారు. పూరి గారి సినిమాల్లో ఎప్పుడూ ఒక స్పెషల్ క్యారెక్టర్లో మనకి కనిపించి కనువిందు చేసేటువంటి అలీ గారు. Abhishek Picture presents Loafer Audio Launch, powered by Videocon Smart Mobiles, Suchir India. ఈ కార్యక్రమాన్ని మీరు TV5, TV9 అండ్ మా మ్యూజిక్లో చూస్తున్నారు. కళ్యాణ్ గారు అబ్బాయి ఫ్యూచర్ ప్రొడ్యూసర్స్ తేజ్ అండ్ వరుణ్. ఇప్పుడు మనకి ముందుగా అలీ గారి మాటలు, ఆ తర్వాత ఆ డైలాగు. అక్కడికే వస్తున్నా. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, అలాగే మెగా ఫ్యామిలీలో నుంచి ఇటీవల మధ్యకాలంలో కంచె ఎంత అద్భుతమైన చిత్రం మీ అందరికి తెలుసు. ముకుంద, మరి ఇది మూడో చిత్రం లోఫర్. పూరి గారంటే మీకు తెలుసు ఏ విధంగా హీరో ఇంట్రడక్షన్ ఉంటుందో మీరు గెస్ చేయొచ్చు. బద్రి, మరి అప్పుడు సంచలనం, అలాగే ఈడియట్ రవితేజ, ఇప్పుడు మా హీరో 6 అడుగుల బుల్లెట్ కాదు 6-3. మరి నాగబాబు గారి తనయుడు వరుణ్ ఎంత అద్భుతంగా చేశాడంటే ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్ సాంగు ఒక హీరో 4 నిమిషాల పాటు క్యారీ చేయాలంటే అది చాలా కష్టం. రేవతి గారితో తను సాంగ్ చేశాడు, చాలా అద్భుతం. నేను చాలా ఇంప్రెస్ అయ్యా. ఎందుకంటే ఒక హీరో ఎంతసేపు నేను ఎప్పుడు డ్యాన్స్ చేయాలి, ఎప్పుడు ఫైట్ చేయాలి అని ఉంటుంది, కానీ ఒక సెంటిమెంట్ పండించడంలో వరుణ్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, యూ హ్యావ్ గుడ్ ఫ్యూచర్. అండ్ అలాగే మా మెగాస్టార్ గారి ఫ్యామిలీకి, అలాగే మా పూరి గారు అద్భుతమైన మరో హిట్ ఇవ్వబోతున్న చిత్రం, అలాగే మా బావ కళ్యాణ్, సి కళ్యాణ్, ఆల్ ది బెస్ట్. సో తను బ్యానర్లో ఎన్నో హిట్స్ కొట్టాడు, అలాగే మళ్ళీ ఈ చిత్రంలో కూడా డెఫినెట్గా హిట్ కొడతాడని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. బాహుబలి చైనాలో కూడా రిలీజ్ అయింది కదా, అదే నేనెన్నడూ చూడని కళ్ళు నా వైపే చూస్తున్నాయి. నేను ఎన్నడూ చూడని మనుషులు కళ్ళు ఏమని చూస్తున్నాయి? నన్ను దేవుళ్ళా చూస్తున్నాయి. ఇది చైనాలో చెప్పాలి. హింగ్ వాంగ్ చో క్లింగ్ బ్లింగ్ కుంగ్ క్లింగ్ ఖా ఈ ఖా ఖాయ్ కచోడియా. అది మ్యాటర్. అర్థమైంది కదా? లాస్ట్ది మాత్రం ఒకటి అర్థమైంది కదా నీకు? లేదా అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో క్యారెక్టర్ ఏంటో మాకు ఏమైనా కొంచెం రివీల్ చేస్తారా? ఈ సినిమాలో మీ క్యారెక్టర్ లోఫర్లో. నా క్యారెక్టరా స్పైడర్ బాబు. అంటే పాకనం, క్యారెక్టర్ పేరు స్పైడర్ బాబు. సినిమాలో చూసుకో అంతే, నేనేం చెప్పను. ఓకే, మా దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. గన్లో బుల్లెట్, పూరి గారి పెన్లో డైలాగు.
పాయింట్ బ్లాంక్లో పేలుతాయి, ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి మనకి. అలాంటి కొన్ని డైలాగులు ఇందులో ఉన్నాయి. మీరు ఏదైనా ఒకటి తీసుకొని మీ స్టైల్లో చెప్పండి చూద్దాం. ఇది చాలా పెద్ద డైలాగ్ అండి. ఆల్ హీరోస్కి సంబంధించిన డైలాగ్ అండి ఇది. మాట్లాడుకోవటాలు లేవు, మాట్లాడతాలు లేవు, మరి ఏం చేసుకుందాం. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్పైడర్ బాబు గారు ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్, సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. క్రికెట్ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ సుపరిచితులు చాముండి గారు, శ్రీ చాముండి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ వండర్ఫుల్ డైరెక్టర్ బి గోపాల్ గారు. బి గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ శ్రీ రఘురామ్ రాజు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే డాక్టర్ లయన్ వై కిరణ్ గారు, ద కౌన్సిలర్ జనరల్ ఆఫ్ బల్గేరియా, ఇవాళ వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్ సుచిర్ ఇండియా. కిరణ్ గారికి మా స్వాగతం. ఓకే, ఇందాక ఆలీ గారు మాటలు లేవన్నారు, కానీ ఇప్పుడు మాట్లాడించాల్సిందే. చాముండి గారు టు ప్లీజ్ గివ్ us బెస్ట్ విషెస్ టు ద టీమ్. Best wishes to Varun Tej, and I think he's looking very smart, and I think the movie will be very big hit. రఘురామ్ రాజ్ గారు. మా కళ్యాణ్కి చాలా సైలెంట్ హిట్స్ వచ్చినాయి ఇప్పటి వరకు కళ్యాణ్కి, కానీ మోతెక్కిపోయే హిట్ రాలేదు. పూరి గారి కాంబినేషన్లో, ఈ వరుణ్ కాంబినేషన్లో ఈ ఫిలిం చాలా సూపర్ హిట్ అవ్వాలని. ఇక లోఫర్ అనే మాట ఎస్పెషల్లీ మా గోదావరి జిల్లాలో ప్రతివాడు పక్కోడు గురించి, పక్కవాడు పెద్ద లోఫర్ అని ప్రతివాడు మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ ఎ వెరీ క్యాచీ వర్డ్. దిస్ మూవీ విల్ డెఫినెట్లీ బీ ఎ సూపర్ హిట్ బికాస్ ద టైటిల్ ఈజ్ సో క్యాచీ. ఆల్ ద బెస్ట్ పూరి గారు. లయన్ వై కిరణ్ గారు. ఐ విష్ శ్రీ కళ్యాణ్ గారు, పూరి జగన్నాథ్ గారికి, వరుణ్ తేజ్, ఐ విష్ ఎ బ్లాక్ బస్టర్, ద సూపర్ కాంబినేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ and a hero. So all the best, and let's meet on success meet. Thank you so much Kiran garu for being associated with this film audio function. Chamundi garu to please launch the second song through Videocon Smart Mobile. పూరి గారి మార్క్ పిక్చరైజేషన్లో కనిపించింది. ఇక సినిమాలో ఎలాంటి మార్క్ కనిపిస్తుందో రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూద్దాం. థర్డ్ సాంగ్ లాంచ్ ఆఫ్ లోఫర్, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నిర్మాత దిల్ రాజు గారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్తో సక్సెస్ కొట్టి
ఇప్పుడు మరో సినిమాతో సిద్ధంగా ఉన్న దిల్ రాజు గారికి స్వాగతం. అండ్ మా ముకుందుణ్ణి అంటే మా వరుణ్ తేజ్ని వెండి తెరకి పరిచయం చేసిన నిర్మాతలు ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నల్లమల్ల బుజ్జి గారిని అండ్ ఠాగూర్ మధు గారు ఇరువురిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామదాస్ గారిని వేదిక మీదకి రావాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అభిషేక్ పిక్చర్ ప్రెజెన్స్ లోఫర్ ఆడియో లాంచ్ పవర్డ్ బై వీడియోకాన్ స్మార్ట్ మొబైల్స్ సుచిర్ ఇండియా. ఈ కార్యక్రమాన్ని మీరు TV5, TV9 అండ్ మా మ్యూజిక్లో వాచ్ చేస్తున్నారు. ఆడియో ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. యూ కెన్ ఆల్సో సీ ద లైవ్ ఆన్ ఆదిత్య యూట్యూబ్ అండ్ iTunes. అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై J Media Factory. ఇన్నోవేటివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ ఈవెంట్ మేనేజ్మెంట్. మా రేసు గుర్రం పరిగెత్తుకొని వచ్చేసింది. ఓకే, సో దిల్ రాజు గారు, నల్లమల్ల బుజ్జి గారు, ఠాగూర్ మధు గారు అండ్ అలాగే శ్రీ ముత్యాల రామదాస్ గారు. సో దిల్ రాజు గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద గెస్ట్ మీరు ఇందులో నుంచి ఒక డైలాగ్ మీ స్టైల్లో మాకు వినిపించబోతున్నారు. ఎందుకంటే త్వరలో మీరు హీరోగా కనిపించబోతున్నారు కదా. మంచి ఇప్పుడే జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. మీరు డైలాగ్ కూడా వినిపిస్తే సంతోషిస్తారు. ఠాగూర్ మధు గారు స్వాగతం. మేనరిజం చూపించారు, ఇప్పుడు డైలాగు దిల్ రాజు గారి స్టైల్లో వినిపిస్తారు. వాళ్ళకి డైలాగ్ అవసరం లేదు, అర్థమైపోయింది కదా. ఏంటి డైలాగ్ ఏంటిది? నువ్వు నంద అయితే నాకేంటి, నేను బద్రీనాథ్. భయ్యా, జగన్ భయ్య కళ్యాణ్ గారికి ఒక మార్క్ ఇచ్చేసి దాన్ని వేవ్ లాగా చేసేసావు. కళ్యాణ్ గారి పేరు కూడా అవసరం లేదు, ఇలా అంటే చాలు. కళ్యాణ్ గారి గురించి మాట్లాడక ఇంకేం మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. సో ఆల్ ది బెస్ట్ వరుణ్. ప్రభాస్ డార్లింగ్కి వర్షం ఎలాగో వరుణ్కి లోఫర్ అలాగా. ఒక హీరో దగ్గర నుంచి ఏదైతే తీసుకోవాలో అది ఓన్లీ జగన్ గారికి ఒకరికే సాధ్యం. హీరో బాడీ లాంగ్వేజ్ని వాళ్ళ డైలాగ్ డెలివరీని పట్టుకొని చేసేస్తారు. ఆల్రెడీ ఒక ట్రైలర్లో చూపించాడు కదా వరుణ్ ఇలా క్యాప్ వేసుకొని, అది చాలు వరుణ్ క్యారెక్టర్ ఏంటో అర్థం కావడానికి. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఓకే, సో మధు గారు, బుజ్జి గారు డైలాగ్ చెప్పించాలా? ఓ తప్పదంటారా? అమ్మా ఆ బుట్ట తీసుకురండి అమ్మా. ఆ బుట్టలో బుజ్జి గారిని వేసేద్దాం. దిల్ రాజు గారి స్పెషల్ రిక్వెస్ట్ మీద ఇప్పుడు నల్లమల్ల బుజ్జి గారు ఒక డైలాగ్ చెప్పబోతున్నారు. హైట్ నేనే చదివితే ఏం బాగుంటుంది, బాగోదు. ఇక అక్కడి నుంచి కళ్యాణ్ గారు మధు కూడా చెప్తున్నారు బుజ్జి చదవాలి. చదువు మధు, నువ్వంటే చదవాలరా. సరే, ఎందుకు ఒక ఇంపార్టెంట్ డైలాగ్ మిస్ చేయడం నాకు ఇష్టం లేదు. నెక్స్ట్ గెస్ట్కి ఇవ్వండి. స్కిప్ చేశారు మీరు బుజ్జి గారు, పర్వాలేదు. ఇప్పుడు వీడియోకాన్ స్మార్ట్ మొబైల్ ద్వారా బుజ్జి గారు, ఠాగూర్ మధు గారు టు ప్లీజ్ జాయిన్ అండ్ దిల్ రాజు గారు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సునీల్ కశ్యప్ గారి ఈ మూడో సాంగ్ ఎలా ఉందో చూద్దాము. ఇందాక మనం విన్న సాంగ్ భాస్కర్ భట్ల గారు రాశారు. చెక్కి పోతదే చీరే ఎక్కడదా సిక్కే తెక్కడదా వచ్చి మీదడదా ఎర్రెక్కి పోతదే కోసిత సందియ వచ్చు మాటే చుట్టా బిడే నోట్లో పెట్ట చర్తా బిడ్డ బిగ్గెంచి కట్టు కల్చొట్టట
చెక్కి పోతదే చీర ఎక్కడదా సిక్కే తెక్కడదా వచ్చి మీదడదా